సింగర్ చిన్మయి ఉన్నారు కదా. చిన్మయి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద సజ్జనార్ గారు స్పందించి సైబర్ క్రైమ్కి దీని విషయం మీద దృష్టి పెట్టి విచారణ చేయండి అని చెప్పి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు అయితే పంపించారు. బేసికలీ ట్రూలీ నిజంగా చిన్మయి గారు పోస్ట్ చేసినటువంటి ఒక ట్వీటు, ఆ ట్వీట్లో కొందరు మాట్లాడుతున్న మాటలు, కొందరేమో అంత గ్రూప్ అందరూ పెట్టుకుని ఏదో మాట్లాడుకుంటుంటారు కదా, వాయిస్ ఏమో అంటారు వాటిని, నాకు తెలియదు. అందులో అంటే ఆమె ఆమె ట్విట్టర్ హ్యాండిల్లో ఉంది. మీకు ఇప్పుడు నేను చూపించాలి వినిపించాలి అని నాకు అంత ధైర్యం అయితే లేదు, ఎందుకంటే చెవుల్లో రక్తం పడుతుంది. ఒక తల్లి, అక్క, భార్య, కూతుర్ను ప్రేమించి ఎవరైనా అవి వినగలుగుతారా? ఎలాంటి రాక్షస జాతి ఉందా మనుషుల రూపంలో? ఇంత రాక్షస జాతి మధ్య మనం ఉంటున్నామా? మన అక్క, చెల్లి, అమ్మ, భార్య, కూతురు ఇటువంటి చోట్ల ఉంటున్నారా? ఇంత రాక్షస జాతి మధ్య నేను వినిపించలేను సీరియస్లీ, అంత దారుణంగా. చివరికి అందులో కొన్ని ట్వీట్లలో ఆమె రాసుకుంటూ వచ్చింది కూడా. అంటే ఈ మొత్తానికి కారణం ఏంటి? రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ అట. ఈ నెల 7 విడుదలవుతుందట. రష్మిక మందనానా? సినిమా ప్రమోషన్స్లో రాహుల్ ఉంది కదా, రవీంద్రన్, ఆయన మాట్లాడుతూ మెడలో మంగళసూత్రం ధరించాలా వద్ద అనేది నా భార్య చిన్మయి ఇష్టం, ఆ విషయంలో నేనేమీ బలవంతం చేయను, ఎవరిష్టం వాళ్ళదనో, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు చేసేది ఏముంటుంది, ఎవరిష్టం వాళ్ళది, నేను ఒకటి ఫాలో అవుతున్నాను అందులో అదే ఫాలో అవ్వడం అంటే అదేం కథలు రా బాబు. అదే ఆ విషయం ఆయన చెప్పారు. అయిపోయాయి బూతులు, సామి. ఇంక బూతుల వీడియో కానీ ఆమె అట్లే అందరూ మాట్లాడుకుంటున్నారు, మీరు వినలేరు, నేను చెబుతున్నాను కదా. మీరు పొరపాటున ఆమె ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి కానీ ఆ వీడియో వినకండి, అంత దారుణంగా ఉంది. ఆమె రాసుకుంటూ వచ్చారు ట్వీటు, వాళ్ళు పబ్లిక్గా మహిళలపై మాట్లాడుతున్న భాష చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న ప్రోత్సహించకండి. ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను, మా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని పట్టించుకోకండి, అంతేకాని నా పిల్లలు చనిపోవాలని ఎలా కోరుకుంటారు, వీళ్ళని అలాగే వదిలేయలేను, అందుకే నాపై వేధింపులను మీ దృష్టికి తీసుకొస్తున్నా అంటూ సజ్జనాన్ని కూడా ట్యాగ్ చేసి ఎంత దారుణంగా మాట్లాడుతుందో తెలుసా. అందులో వాళ్ళకి పిల్లలు పుట్టకూడదట, పుట్టినా చచ్చిపోవాలట. అసలు లా భాష, మా భాష, ఏం భాష వెళ్ళి అంత. వాళ్ళకు పిల్లలు పుట్టకూడదు, పుట్టే పిల్లలు కానీ చచ్చిపోవాలని ఇంకెవడో చెబుతున్నాడు. కొన్ని స్క్రీన్ షాట్లు కూడా ఆమె దాంట్లో పోస్ట్ చేసుకుంటూ ఉంది, రాసుకుంటూ వచ్చారు కొన్ని స్క్రీన్ షాట్లు, అవి ఇవి కొన్ని పోస్ట్ చేసుకుని వీడు ఎవరో. ఎంత దారుణం అంటే మళ్ళీ స్టైల్గా ఫోటోలు దిగిన ఎదవలు ఉన్నారు ఇందులో. ఏమంటే మళ్ళీ ఇంకా దారుణం లేండి బాబోయ్. వాళ్ళ పిల్లలు పుట్టకూడదు, పుట్టితే చచ్చిపోవాలట. ఆ భాష అయితే ఇంకా భయం వేస్తుంది ఒక్కోసారి సీరియస్లీ. ఇంత రాక్షస జాతి మధ్య మనం నెక్స్ట్ తరాలను వదిలేయబోతున్నామా?